మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం. ఈ కీర్తనలో దావీదు చాలా వ్యాకులంతో కనబడుతున్నాడు. తన శత్రువులతో పోరాడమని దేవుని ప్రార్థిస్తున్నాడు. ఏదో మాట సామెత కాదు కానీ సింహముల నోట నుండి నన్ను తప్పించుము అని ప్రార్థిస్తున్నాడంటే అతని శత్రువు ఎంత బలమైన వాడో మనం అర్థం చేసుకోవాలి. 5-6 వచనాల్లో మీరు గమనిస్తే యెహోవా దూత వారిని పారదోలును గాక, యెహోవా దూత వారిని తరుమును గాక అంటున్నాడు. యుద్ధము యెహోవాదే అంటూ తన సొంత యుద్ధాలు చేసిన వాడు దావీదు కాదు. తను నిజముగా యుద్ధము యెహోవాకు అప్పగించిన వాడు. తను చేసిన ప్రతి యుద్ధాల్లో యెహోవా అనుమతిని కోరినవాడు. దావీదు ప్రార్థిస్తున్నట్టుగా దేవుడు తన దూతల్ని పంపిన అనుభవాలు బైబిల్లో అనేకం ఉన్నాయి. చూడండి, ఆయన వాగ్దానము నిర్గమకాండం 23వ అధ్యాయంలో 23వ వచనంలో, ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, కనానీయులు, హివీయులు, యెబూసీయులను వారున్న చోటికి నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను. త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచినటువంటి చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను అంటున్నాడు. దావీదే తన 34వ కీర్తనలు కూడా 7వ వాక్యంలో చెప్పాడు కదా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని. 10వ వచనంలో అంటున్నాడు, యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. నీ వంటి దేవుడేడి, నీ వంటి దేవుడెవరు, నీతో సమమెవరు అంటూ పలు సందర్భాల్లో దేవుని భక్తులు దేవుని కొనియాడడం మనం చూస్తాం. ఉదాహరణకు నిర్గమకాండం 15వ అధ్యాయంలో మోషే, ఇజ్రాయిల్ల పెద్దలు ఓ కీర్తన ఎత్తి దేవుని స్తుతిస్తూ వచ్చారు. కారణం ఏంటి? ఐగుప్తు నుంచి తన ప్రజల్ని ఆయన తన చాచిన బాహుబలం చేత విడిపించినప్పుడు, వారు వెళ్తున్న మార్గంలో వారికి అడ్డుగా ఎర్ర సముద్రం కనబడినప్పుడు, వెనక వైపు నుంచి ఫరో తరుముతున్నప్పుడు దేవుడు ఒక అద్భుతకరమైన కార్యం చేసి వారి కళ్ళ ఎదుట సముద్రమును రెండుగా చీల్చి ఆరిన నేలలో తన ప్రజలను మోషే నాయకత్వంలో అద్దరికి చేర్చిన తర్వాత, దేవుడు తన ప్రజల కొరకు తీసిన మార్గములో శత్రువు కూడా వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు దేవుడు ఫరోను అతని సైన్యమును నీట ముంచివేసిన సందర్భంలో మోషే మరియు ఇజ్రాయిల్ అంటున్నారు, ఆ నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. అలాగే మీకాయ ప్రవక్త చెప్పిన మాట మీకా గ్రంథంలో 7వ అధ్యాయంలో 18వ వచనం మీరు గమనించండి, తన స్వాస్థ్యములు శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచడు. తన ప్రజలపైన నిర్హేతుకముగా యుద్ధం చేస్తున్నటువంటి శత్రువులతో యుద్ధం చేసేదానికైనా, తన ప్రజల యొక్క పాపమును దోషమును వారు పశ్చాత్తపడి క్షమాపణ కోరుతున్నప్పుడు క్షమించే విషయంలోనైనా ఈ దేవునికి సమమైన దేవుడు లేడు అంటున్నాడు మీకా. ఇక తనకున్నటువంటి శత్రువును బట్టి ప్రాణభయంతో ప్రార్థిస్తూ దావీదు చేస్తున్న ఈ ప్రార్థనలో నాశనం కాకుండా తన ప్రాణమును రక్షించమని, శత్రువుతో తన పక్షముగా వాద్యమాడమని, తనకు కలిగినటువంటి అపాయములను చూసి అతిశయిస్తూ సంతోషిస్తున్నటువంటి శత్రువులు సిగ్గుపడేట్టుగా. ఎందుకంటే వారు అనుకుంటున్నారట, వీడు యెహోవాను నమ్మాడు కదా, వీనికి వారి దేవుడు సహాయం చేస్తాడో లేదో చూద్దామని అనుకుంటున్నారట. ఈ కీర్తనలో దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే, జవాబు పొందిన దావీదు మాత్రమే కాదు, దావీదు జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న మనుషులు కానీ, ఈ దినాల్లో అతని చరిత్రను చదువుతున్న మనం కానీ, అతనికి కలిగిన సహాయమును బట్టి దేవుణ్ణి స్తుతించినట్లుగా ఓ లోతైన ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఇక అధ్యాయాన్ని ముగిస్తూ ఇలాగ అంటున్నాడు. 27వ వచనం చూడండి, నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించురుగాక, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు, యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. ఈ సందర్భంలో మోషే దేవునికి చెప్పిన ఒక విన్నపం నాకు జ్ఞాపకం వస్తుంది.
మన పితరులు అరణ్య మార్గంలో దేవుని మీద పలుమార్లు సనిగి ఆయనకు కోపం తెప్పించిన దినాన దేవుడైన యెహోవా మోషేతో, ఈ ప్రజలందరినీ నేను నశింపజేస్తాను, తిరిగి నేను ఒక జనాంగాన్ని కలగజేస్తాను, నువ్వు తప్పుకో అని మోషేతో చెప్పినప్పుడు మోషే అంటాడు, ఐగుప్తు నుంచి విడిపించినటువంటి వీరి దేవుడు ఇంత గొప్ప జనాంగాన్ని కనాను వరకు నడిపించలేక మార్గంలో వారిని చంపేశారని ఇతరులు అనుకుందురేమో. ఎంత చక్కటి ఆలోచన కదా. చూస్తున్నటువంటి అన్య జనాంగం మధ్యలో దేవుని నామం దూషించబడకూడదని దేవుని కోపాన్ని సముదాయించగలిగాడు మోషే. నిజమే, ఈ దేవుడు తన సేవకుల క్షేమమును చూసి సంతోషించేవాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ చాలా స్పష్టంగా 7-8 వచనాన్ని మనం చూస్తే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది అని చెబుతున్న సమయంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఫలిస్తున్నటువంటి తీగలు మరి ఎక్కువగా ఫలించాలనే కదా, అందులోని పనికిరాని తీగలను ఆయన తీసివేస్తున్నాడు. మనం వెళ్ళి ఫలించాలని, ఆ ఫలము నిలిచి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే మన ప్రియులకు ఒక అంశము అర్థం కావాల్సింది. యోహాను భక్తుడు తన 3వ పత్రికలో ఇలా మాట్లాడుతున్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. తన ప్రజలు, తన సేవకులు వృద్ధి పొందాలి, క్షేమంగా ఉండాలి, అది చూసి సంతోషించేటువంటి దేవుడు. అయితే దేవుని క్రమం ఏంటి, లేదా మనలో ఉండవలసినటువంటి ఆలోచన ఏంటి? మొదటగా ఆత్మలో వర్ధిల్లుట గురించి మనం ఆలోచిస్తుండాలి. దాని ప్రకారమే భౌతికంగా అన్ని విషయాల్లో వర్ధిల్లి క్షేమంగా ఉండగోరాలి. ఆత్మలో వర్ధిల్లకుండా భౌతికంగా వర్ధిల్లితే నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనేవారుగా ఉంటాం. ఆత్మలో వర్ధిల్లి భౌతికంగా కూడా వర్ధిల్లితే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అనగలుగుతాం. ఏదేమైనా తన సేవకుల క్షేమాన్ని కోరుకున్న యెహోవా ఘనపరచబడును గాక. అతి దిశగా దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.